హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో ఈరోజు ముంబై ఎలా వెళ్తే బాగుంటుంది, ముంబై దాని సిటీ గురించి తెలుసుకుందాం. లాంగ్ ప్రయాణం మనం ఎప్పుడూ వీలైనంత మట్టుకు ట్రైన్లో చేస్తేనే బాగుంటుంది. ముందుగా మీరు నిజామాబాద్ టు ముంబై ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి. ముంబైకి డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు, మధ్యలో నాందేడ్లో ట్రైన్ అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. ట్రైన్ ప్రైస్ వచ్చేసి మాకైతే 400 పడింది. సో 2000 వరకు కూడా ఉంటాయి. స్లీపర్స్ అని, ఏసీ అని, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అని, అలా డిపెండ్స్ ఆన్ క్లాసెస్. ఈవినింగ్ 3 o'clock స్టార్ట్ అయ్యి మార్నింగ్ 7:30కి చేరాము. టోటల్ 22 hours ఆఫ్ జర్నీ. ఇక్కడ చూడొచ్చు, ముంబై చేరుకున్నాము. CSTM అంటారు, ఛత్రపతి శివాజీ టెర్మినల్ ముంబై. ఈ రైల్వే స్టేషన్ చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది. మొత్తం హిందీ వాళ్ళే, హిందీ లాంగ్వేజ్ అండ్ మరాఠీ పీపుల్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బయట వ్యూ ఎలా ఉందో. సెంట్రల్ రైల్వే అని ఉంది, మొత్తం ఇదంతా ట్యాక్సీస్. బయట వ్యూ ఎంత బాగుందో, మార్నింగ్ వ్యూ. ఇక్కడ బ్లాక్ అండ్ ఎల్లో కలర్లో ఉండే మీటర్ ట్యాక్సీలు ఎక్కువగా ఉంటాయి. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వెళ్ళగానే మనకైతే రూమ్ కావాలి. సో ట్యాక్సీ వాళ్ళకి చెప్తే వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి ప్లేస్లోకి తీసుకెళ్తారు. మన ఆధార్ కార్డు, ఐడి తీసుకొని రూమ్స్లో ఒక రోజుకి ఒక బెడ్ స్పేస్ 400కి రెంట్కి ఇస్తారు. రూమ్స్ చాలా సేఫ్టీగా ఉంటాయి, ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ముంబై స్ట్రీట్స్ మొత్తం చెట్లతో పచ్చగా. ఎక్కడ చూడు జనాలు, ఫుల్ పబ్లిక్ కనబడుతుంది. చూడడానికి బిల్డింగ్స్ అయితే పురాతనమైన కట్టడాల లెక్క కనబడుతున్నాయి, చాలా బాగున్నాయి. అక్కడ ఏదో ర్యాలీ నడుస్తున్నట్టు వచ్చింది, మరాఠీ వాళ్ళది, లోకల్ వాళ్ళది అన్నట్టు వచ్చింది. ముంబై అనేది మహారాష్ట్ర యొక్క రాజధాని. ఇక్కడి లోకల్ లాంగ్వేజ్ మరాఠీ మాట్లాడతారు. ముంబైని ఇంతకుముందు బొంబాయిగా పిలిచేవారు. తర్వాత శివసేన ప్రభుత్వం 1995లో ముంబైగా పేరు మార్చింది. ముంబై అంటే లోకల్ మరాఠీ వాళ్ళ దేవత ముంబాదేవి అనే అర్థం. ఫ్రెండ్స్, ముంబై అనేది దేశంలో వాణిజ్యపరంగా నంబర్ 1. దేశంలోని నలుమూలల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ నివసిస్తుంటారు. ఇక్కడ చూడండి ఏదో బ్యాండ్ కొడుతూ ర్యాలీ తీస్తున్నారు, కానీ చూడడానికి ఇది ర్యాలీ లెక్క లేదు. ఇది మరాఠీ వాళ్ళ లోకల్ ఫెస్టివల్ లెక్క కొడుతుంది. ఫెస్టివల్ కావచ్చు. హాఫ్ అన్ అవర్ నుంచి రోడ్డు వెంబడి నడుస్తూనే ఉన్నారు. కార్లు వస్తున్నాయి, పోలీసులు కూడా నడుస్తున్నారు వాళ్ళతో పాటు. ఇక్కడ లాండ్రీ మ్యాన్ చూడండి, బట్టలు చెక్క బండిపై పెట్టుకొని తోలుతున్నాడు. రే మెల్లగర బాబు, అసలే మీది ముంబై. ఈ ఫెస్టివల్ పేరు ఏంటో తెలియదు, కానీ ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ అయిపోయింది. అండ్ పంతులు కనబడుతున్నారు, అక్కడ పోలీసులు కూడా ఉన్నారు. అండ్ అక్కడ ఎడ్ల బండి చూడొచ్చు మీరు, ఎడ్ల బండి ఉంది, దానిపైన రథం లెక్క ఏదో అక్కడ మూర్తి, దేవుని మూర్తి ఉన్నట్టు పడుతుంది. పైన కూర్చున్నారు, పంతులు ఉన్నట్టారు, వాళ్ళు ఊపుతున్నారు ఏదో. ఇది షావా, గొడుగు పట్టారు, షావా లెక్క ఉంది. దీన్ని ఏమంటారు ఈ ఫెస్టివల్ని? మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా బాగుంది చూడడానికి. వెనకాల లేడీస్లు ప్రసాదం పంచుతున్నారు.
ఫ్రెండ్స్ ఇక్కడ పావురాలు చూడండి, పావురాలు చాలా చాలా ఉన్నాయి. వాటికి తినడానికి జొన్నలు వేశారు. మనం చేయి పైన కొన్ని జొన్నలు పోసుకొని చేయి చెప్తే అవి వచ్చి వాళ్తాయి. ఫ్రెండ్స్ ఇది ముంబై నైట్ వ్యూ. ఈ ముంబై నగరాన్ని స్లీప్లెస్ సిటీగా పిలుస్తారు. అలాగే దీనిని బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ గుండెకాయ అంటారు. మా గ్యాంగ్ నలుగురిలో ఒకతను చూడండి ఎలా వాండరింగ్ చేస్తున్నాడో సిటీలో. ఫ్రెండ్స్ ఇది సిఎస్టీ చర్చ్ అంటారు దీన్ని. చర్చ్ ఇది ఎంత బాగుంది చూడండి నైట్లో. అండ్ ఇది ఓపెన్ ప్లేస్. ఇది రెండు పక్క పక్కనే ఉంటాయి. ఇవి రెండు రైల్వే స్టేషన్, సిఎస్టీ రైల్వే స్టేషన్ అండ్ చర్చ్. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఈ వ్యూ చూస్తే మీరు స్టన్ అయిపోతారు. చాలా బాగుంది. దీనిని మెరైన్ డ్రైవ్ అంటారు. మొత్తం బ్రిడ్జ్ మొత్తం సముద్రం పైనే కట్టారు. ఎంత బాగుంది చూడండి వ్యూ. సేమ్ లైక్ దుబాయ్. తెప్పాలు చూడండి తెల్లగా మబ్బులు అయితే కమ్మినాయి. వావ్ బ్యూటిఫుల్. మీకు అక్కడ అంబానీ హౌస్ కనపడుతుందా? ఫ్రెండ్స్ ఇండియాలో హైయెస్ట్ రిచ్ పీపుల్ బిలియనీర్స్ ఏ సిటీలో ఉన్నారో తెలుసా? ఢిల్లీ కన్నా ముంబైలో నంబర్ 1 ప్లేస్ అంట. ముంబై సిటీలోనే రిచ్ పీపుల్ ఉన్నారంట. అది కూడా ఏ ప్లేస్లో ఉన్నారో తెలుసా? సో కొలాబా, మలబార్ హిల్స్ అండ్ బాంద్రా, కఫ్ పరేడ్, జుహు, వర్లీ, పోవై. రిచ్ పీపుల్ అందరూ రెసిడెన్స్ ఇక్కడనే నివసిస్తారంట. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. ఇప్పుడు మేము వెళ్తున్నాము ఎక్కడికి అంటే వీసా అప్లికేషన్ సెంటర్, VFS గ్లోబల్.
యూరప్ వీసా కోసం అప్లై చేయడానికి వచ్చాము. సో టైం వచ్చేసి 12:15 PM అవుతుంది. మా అపాయింట్మెంట్ వచ్చి 12 o'clock ఉంది, 12 to 1. ఫ్రెండ్స్, రిచెస్ట్ పర్సన్ ఇన్ ముంబై అండ్ ఏషియా అయినటువంటి ముఖేష్ అంబానీ యొక్క ఇల్లు చూడండి బ్యాక్ సైడ్లో. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామో తెలుసా? ద ఫేమస్ కట్టడం అయినటువంటి ద గేట్వే ఆఫ్ ఇండియా అండ్ టాటా గ్రూప్స్ వారి తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్. ఈ రెండును పక్క పక్కనే ఉంటాయి. రైట్ సైడ్లో వైట్ కలర్ బిల్డింగ్ కనబడుతుంది కదా, అదే తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్. దాన్నే తాజ్ హోటల్ అంటారు. ఇంతకుముందు పాక్ టెర్రరిస్టులు అటాక్ చేసిన ప్రాంతం ఇది. యాహూ, ఫైనల్గా చేరుకున్నాం. ఇదే గేట్వే ఆఫ్ ఇండియా. దీనికి చాలా ప్రత్యేకమైన స్పెషాలిటీ ఉంది. బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. దీనిని నిర్మించి 100 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ చెక్కు చెదరలేదు. దీనిని ఎందుకు నిర్మించారు అంటే అప్పట్లో బ్రిటిష్ కాలపు రాజు రాణి ఇండియాకు ప్రవేశించినటువంటి ప్లేస్కి గుర్తుగా ద గేట్వే ఆఫ్ ఇండియాని నిర్మించారు. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. ముంబై సిటీ టూర్ ట్రిప్ ఎలా ఉంది? బాగుందా? బాగుంటే కింద లైక్ చేసి చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు బాయ్, స్టే హ్యాపీ, టేక్ కేర్.